ఈ సమయంలో చక్కటి మరి దేవుని యొక్క వీటిని కొంచెం కలిగిన దేవుని దీవించి ఆశీర్వదించుగాక. ఇక త్వరగా ముందుకెళ్దాం. మరి మీరు లేటుగా వచ్చినా కానీ నేను 100గా 3 గంటలే ఉంచను. మరి ఈ సమయంలో వాక్యం ధ్యానం చేసుకున్నాం. వాక్యం వెళ్ళక ముందు ఒక ప్రత్యేకమైన పాట మన మధ్యలో డాక్టర్ మైకిల్ గారు ఉన్నారు. అది ప్రత్యేకమైన పాట పాడినాక మనము వాక్యం ధ్యానం చేసుకుందాం. Praise the Lord. Hallelujah. ఈ అవకాశం ఇచ్చిన వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాట కంటే ముందు ఒక చిన్న వాక్యం చదువుకుందామని నేను ఆశపడతా ఉన్నాను. 5 minutes. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 107వ కీర్తన. బైబిల్ ఉన్నవాడు ఎవరైనా 107వ కీర్తన. వారు అరణ్యమందలి 4 నుంచి 9 వరకు. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసము పురమేది వారికి దొరకకపోయిను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. ఏదైనా ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కరెక్ట్ గా ఈ వాక్యము కృష్ణవేణి గారి సాక్ష్యానికి కరెక్ట్ గా సరిపోతుందని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుడు నాకు ఈ మాటని ఇక్కడ చెప్పమని చెప్పి ఉన్నాడు. 107వ కీర్తనలో మీరు చూసినట్లయితే అమ్మా, వారు అరణ్యమందలి యెహోవా ఎడారి త్రోవను తిరుగులాడుచుండేది. మీరు వచ్చేటప్పుడు ఉన్న సిచ్యుయేషన్ అన్నమాట ఇది. ఎలాగంటే ఈ త్రోవ మీకు తెలియదు, ఇది అరణ్యం లాగా అనిపించి ఉండవచ్చు ఆ రోజుల్లో, ఎందుకంటే ఏమీ లేని పరిస్థితి కనుక. సో నివాసపురం ఏది వారికి దొరకకపోయాను అంటే, మీరు వచ్చినప్పుడు ఎన్నో ఇళ్ళు మారి ఉంటారు, ఎన్నో కష్టాలు వాళ్ళు అయి ఉంటారు. అయితే ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఎంతో ప్రార్థన చేశారు. మీరైతేనేమి, మీ అక్క చెల్లెళ్ళు అయితేనేమి, మీ అమ్మగారు నాన్నగారు అయితేనేమి, మీ పాస్టర్ గారు అయితేనేమి, అందరూ కూడా ప్రార్థన ఎంతగానో చేసిన తరువాత ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాసపురము చేరినట్లు ఈ నివాసపురము మీరు చేరడానికి ఎవరు చక్కని త్రోవ ఆయన వారిని నడిపించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దూరమే గాని అమ్మా చాలా బాగుంది, నాకు నచ్చిందిరా. ఈ ఇల్లు చాలా బాగుంది. యెహోవా ఇచ్చిన ఇల్లు ఇది. మీరు నీతిమంతులుగా దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా నా సలహా ఏంటంటే, ప్రతి వారము మీరు చర్చికి వెళ్ళండి అమ్మా. ప్రతి వారము కూడా ఎంతో కొంత సేపు చర్చిలో మీరు కనబడాలి, దేవుని సన్నిధిలో మీరు కనబడాలి. అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. ఈ వాక్యం చెప్తా ఉంది, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అయితే ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. మీరెంతో ఆకలి కొనడం అంటే ఆశ కొని ఉన్నారు. ఒక ఇల్లు మాకుంటే బాగుండు అని చెప్పి ఎంతో ఆశతోటి మీరు వెతికినప్పుడు ఈ ఇల్లు దేవుని చేత మీకు ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు అందరూ ఉన్నారు, అక్కడే ఉండాలని ఏమీ లేదు. అబ్రహాంతో 12వ అధ్యాయంలో ఆదికాండంలో మాట్లాడాడు, ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళలేమన్నప్పుడు ఎక్కడికి ప్రభు అని అడగకుండా, తిరిగి ప్రశ్నించకుండా ఆయన వెళ్ళిన పరిస్థితిని మనం చూసాము. మీరు ఇక్కడికి వచ్చి ఉంటారా లేదా అన్నది తర్వాత సంగతి, కానీ మీరు అద్దెకి ఇచ్చినా కానీ ఎప్పటికైనా ఇది చాలా ప్రశాంతంగా ఎదుగుతుంది.
అందువల్ల ఏమో రేపు పొద్దుట ఇక్కడ అయ్యగారు ఒక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చేమో. హల్లెలూయా. నాకు అలాగ అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడే ఆయన ఎప్పుడైనా ఆదివారం అక్కడ పొద్దున చేసి ఆదివారం సాయంత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడే బ్రాంచ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది వీళ్ళు అధికారం ఉంది. ఇచ్చిన ఇల్లుని ఉపయోగించుకోవాలి. మాకు ఇచ్చిన ఇల్లుని నేను ఉపయోగించుకొని పైన కట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆ విధమైన ఆశ మీకు కూడా ఉండాలి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినట్లయితే దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ ఐడియా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఈ వాతావరణం ఇక్కడ అందరూ కూడా ఉన్నారు. మీరు ఈ విధంగా మొదలు పెట్టినట్లయితే కాంగ్రిగేషన్ లో నిబద్ధంగా ఇక్కడ కూడా వస్తారు. ఓకే, మీరు ఇక్కడ నా ఉద్దేశం చెప్తున్నాను. ఆదివారం అక్కడ మార్నింగ్, సాయంత్రం ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువల్ల ఆయన కృపను బట్టి మీకు ఇల్లు ఇవ్వబడింది. మా హక్కింపేట ఇల్లు గుర్తొస్తుందమ్మా. హక్కింపేట ఇల్లు మీరు చూసారో లేదో, పైగా చూసారు. సేమ్ ఇలాగా రంగురంగులుగా ఉండాలనే ఆశతో నేను తీసుకున్నాను. కానీ కరోనా టైంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు అతికి ఇచ్చేసాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ కూడా 2 సంవత్సరాలు నేను చర్చి గడిపాను, నడిపించాను. సో అందుకే మీరు కూడా ఇక్కడ వీలుంటే చర్చి నడిపిస్తే కూడా చాలా బాగుంటది. ప్రార్థన చేయండి. ఈ స్థలంలో పరిశుద్ధ ఆత్మ ఉండాలనేసి నేను ఆశతో ఉన్నాను. ఈ స్థలము పరిశుద్ధ ఆత్మకి మీరు అప్పచెప్పుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందువల్ల పరిశుద్ధ ఆత్మ గురించి అయిన ప్రార్థన, ఒక పాట పాడుకుందాం. నీ ఆత్మను పంపుమయ్యా. మీరు ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండాలని ప్రార్థన చేయండి. నీ శక్తితో నింపుమయ్యా. ఆశించుచున్నా మా ప్రాణమునకు సంతృప్తి కలిగించుమయ్యా. 107వ కీర్తన మనం చదువుకున్న భాగంలో ఆశించుచున్న ప్రాణాన్ని ఆయన సంతృప్తి పరుస్తాడు కనుక మీరు ఆశించండి. ఇక్కడ కూడా ఒక చిన్న బ్రాంచ్ అయ్యగారి ద్వారా మొదలు పెట్టాలని ఆశకొని మీరు ప్రార్థన చేయండి. నీ ఆత్మను పంపుమయ్యా. చెప్పండి. నీ శక్తితో నింపుమయ్యా. నీ ఆత్మను పంపుమయ్యా. ఆశించుచున్న మా ప్రాణమునకు సంతృప్తి కలిగించుమయ్యా. ఆశించుచున్న మా ప్రాణమునకు సంతృప్తి కలిగించుమయ్యా. మమ్ము తాకుమయ్యా. సరిచేయుమయ్యా. మాలోని బలహీనతలు యేసు నీకే మా స్తుతి స్తోత్రములు. యేసు మీకే మా స్తుతి స్తోత్రములు. మీ ఆత్మను పంపుమయ్యా. అంతులేని బల సంపదలు నీలో నిక్షిప్తమయ్యున్నవి దేవా. అంతులేని బల సంపదలు నీలో నిక్షిప్తమయ్యున్నవి దేవా. అలాంటి నీవు మా మధ్యన ఉన్నావు. అలాంటి నీవు మా మధ్యన ఉన్నావు. మమ్మెంతగానో ప్రేమించెదవు. అవును తండ్రి, మీరు మా మధ్య ఉన్నారు తండ్రి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనము ప్రకారము నాయన తండ్రి, మీరు మా మధ్యన ఉండినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా. శ్రేష్టమైన గుణ సంపదలు నీకే పరిమితమై ఉన్నవి దేవా. శ్రేష్టమైన గుణ సంపదలు నీకే పరిమిత
అంకితమయ్యున్న దేవా మాయందు నీవు ఆనందిస్తున్నావు మమ్మెల్ల కాలం రక్షించదవు మము తాకుమయ్యా సరిచేయుమయ్యా మాలోని బలహీనతలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆత్మ ఇక్కడ ఉందమ్మా, మీరు ఇక్కడ ప్రార్థన చోరినిలో చంద్రునిలో కాదలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఇంకా చదవను హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు కొండలలో లోయలలో దీవులలో జలములలో హల్లెలూయా కొండలలో లోయలలో జీవులలో ఆచలములలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 కొండలలో లోయలలో దీవులలో జలములలో కొండలలో లోయలలో దీవులలో జలములలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమ దేవునికే మహిమ దేవుని యొక్క ఏర్పాట్లు దేవుని మహిమ పొందుకోవాలి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఆరాధనతో తప్పకుండా దేవుని యొక్క నామాన్ని మహిమపరుచుకుందాం. పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఇక్కడ ఈ యొక్క గృహం నందు ఈ యొక్క గృహ ప్రతిష్టలో ఆత్మస్వరూపున దేవుడు ఉన్నాడు కనుక అందరి సత్యంతో దేవుని యొక్క సన్నిధిలో ఆరాధిద్దాం. హల్లెలూయా 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 స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆది సంపూతుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంపూతుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన Thank you, Jesus. Hallelujah. Hallelujah, hallelujah, స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడుగా ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా కరుణామయుడుగా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ఈ సభ్యులో కుటుంబ సభ్యులు చిన్న సాక్ష్యం పంచుకుంటారు. దయచేసి మనం చేసుకుంటాం. ఇష్టమైన సాక్ష్యం. అయ్యా అయ్యా బాబు నవీన్ నవీన్ కొంచెం కుక్కలు కూడా తీసి కెమెరా పెట్టి కుక్కలు కూడా తెస్తాం. నువ్వు ఇక్కడ కొంచెం చూస్తా ఉండు. మీరు ఎందుకు కూడా నా కోసం వచ్చినప్పుడు నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. దేవుడు నాకంటూ ఒక గృహాన్ని ఇస్తానని నేను అనుకోలేదు అనమాట. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త నుంచి ఇప్పటికి పోల్చుకుంటే దేవుడు అయితే నన్ను దీవించాడని నేను అనుకుంటున్నాను. దీవించాడు కూడా. చాలా కష్టంతోనే వచ్చినాం అనమాట. ఏం లేదు, బిడ్డలతో వచ్చినాము. హైదరాబాద్ వచ్చేటప్పుడు బట్టలు తీసుకొని పండుకొని ఇక్కడ సామాన్ పట్టుకొని వచ్చినాం అనమాట. పెళ్ళైనప్పుడు ఈయన ముందే బ్యాచిలర్ ఉన్నప్పటి నుంచే డ్యూటీ చేస్తున్నాడు. ఆయన దేవుడు నేను ఇంతగా ఆశీర్వదిస్తాడని అనుకోలేదు. కానీ నడకతోనే డ్యూటీకి వెళ్ళే వాళ్ళం అనమాట. అట్లనే చేసుకునే కష్టపడుతూనే ఉన్నాం అనమాట. మాకంటూ ఒక వెహికల్ కానీ ఇవన్నీ కూడా దేవుడు మాకు ఎంతో మా కష్టానికి తగ్గట్టుగా ఉన్నాం. మేమైతే ఊరికైతే ఎప్పుడు ఉండలేదు. నిత్యం ఏదో ఒకటి కష్టపడుతూనే ఉంటాం అనమాట. జాబ్ పరంగానైనా నేనైనా హస్బెండ్ అయినా కానీ ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండేది లేదు. చాలా టెన్షన్గా ఉంటుంది. అయినను నేనైతే అసలు ఊహించలేదు అనమాట. ఇంకా నేను కొనుక్కుంటానని కాకపోతే దూరంగా ఉంది. అల్వాల్ ఆ ఏరియాలో తీసుకుందామంటే చాలా ఎక్కువ బడ్జెట్ ఉంది. చాలా తిరిగినాం అనమాట. అన్ని ప్లేస్లో ఎక్కడన్నా తీసుకుందాము, ఒక హౌస్ అనేది ప్లాన్ చేసినాము. అంతా ఎక్కువ అనిపించింది రేట్లు. నాకు ఎక్కువ రీజనబుల్గా అనిపించింది. సరే కొంచెం దూరమైనా సరే ఒకటి తీసుకుందాము హౌస్ అని చెప్పేసి చాలా వెయిట్ చేసినాం. ఇక నా ఇష్టంతో కొంచెం వెనకడ చేసిన నా ఇష్టంతో తీసుకున్నాం. ఇది సర్లే అని చెప్పేసి నేను కూడా ఓకే. ఏదైనా దేవుడు మన మంచిగా చేస్తాడని నాకు అనిపించింది. అందులో బట్టి దేవుడికి వందనాలు. ఇంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చినారని నేను భావిస్తున్నాను. నా పాప వర్ష విషయంలో కూడా దేవుడు ఆ మెడిసిన్ పడుకునే శక్తిని కూడా కల్పించాడు అనమాట. తన ఆరోగ్యం గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటే బాగా వర్షం కోసం ప్రార్థన చేయండి. ఆమెకు ఆరోగ్యం మాకు సరిగా ఉంటుంది. అదొక్కటి నాకు ఉంటే ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అదర్వైజ్ నా హ్యాపీగా నాకంటూ పెద్దగా ఏమీ బాధపడాల్సిన ఏం లేదు. ఒక వర్షాల గురించి దేవుడు ఇచ్చిన తనను కూడా మంచిగా తీరుస్తాడని నేను అనుకుంటున్నాను. తనకంటూ ఒక రోజు వస్తుంది, అందరితో పాటు కలుపుకొని నిలబడగలుగుతుందని నేను భావిస్తున్నాను. మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యము. మరి మన దేవుడు శూన్యముల నుంచి సమస్తమని ఏర్పాటు చేసే దేవుడు. మరి మన ఆలోచన కాదు, మనం ఎన్నో అనుకుంటా ఉంటాం కదా. ఎక్కడెక్కడో స్థిరపడతాం అనుకుంటాము, ఎక్కడెక్కడో ఇల్లు తీసుకుందాం అనుకుంటాం. కానీ దేవుడి యొక్క చిత్తము జరిగేది ఆయన చిత్తము కనుక మరి మీరేమీ అనుకోవద్దమ్మా ఇంత దూరం అని. కానీ దేవుడు ఏర్పాటు ఏముందో ఇక్కడ మీరు రావటం వల్ల దేవుడి ఏర్పాటు ఏదో ఉండి ఉంటుంది కనుక మరి మీరు భయపడకుండా మరి ఏమి అనుకోకుండా ధైర్యంగా ఉండి ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగండి. అదేవిధంగా మరి వర్ష విషయంలో కూడా దేవుడు పరిపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. దేవుడు ఆయుష్నిస్తున్నాడు. ఆయుష్ని మంచి ఆరోగ్యంతో కూడిన ఆయుషిస్తాడని మనం అందరూ లేసి కొంత సమయం స్తుతించుకున్న దేవుని
దేవుని ఆరాధించుకుందాం. ఈ కుటుంబ పక్షంగా బిడ్డ చెప్పిన సాక్ష్యం రూపంగా మరి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు, అద్భుతమైన కార్యములు బట్టి, ఈ కుటుంబంలో చేసిన మేలు బట్టి, ఈ కుటుంబంలో చేసిన ఇచ్చిన దీవెనలు బట్టి, ఆశీర్వాదాలను బట్టి ప్రతి ఒక్కరు ఈ కుటుంబ పక్షంగా ఆరాధించడానికి వచ్చాం. మనము ఇదిగో హృదయ శుద్ధితో, హృదయ పరిశుద్ధాత్మ శక్తితో ఆరాధించుకోవడానికి, మహిమపరచడానికి ఈ కుటుంబ పక్షంగా మనం కూడి వచ్చాము కనుక ఆరాధించుకుందామా, స్థుతించుకుందామా. కొంత సమయం, ఒక 5 minutes, ఒక 5 నిమిషాలు. ఇదిగో దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈ కుటుంబానికి దేవుడు చేసిన కార్యం అమ్మ. ఇదిగో ఈ కుటుంబం దేవుడి వైపు చూసింది. ప్రభా ఇదిగో నా తండ్రి ఒక్కొక్క సొంత కుటుంబం కావాలని ఆయన అయ్యా నేను ఆమెలో ప్రభా ఇదిగో నా తండ్రి అయ్యా ఏర్పాటు చేయమని ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి పిల్లలు ఇదిగో దేవుడి ఎత్తన కూర్చున్నారు, ప్రార్థన చేసుకున్నారు, దేవుడికి మొర పెట్టుకుంటారు. దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా నాకు మొర పెట్టుకో, నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పినట్లుగా దేవుడు ఆ బిడ్డ ప్రార్థనని ఇదిగో దేవుడు సంఘ పక్షంగా పెద్దలు ప్రార్థన, ఇదిగో తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడిచ్చిన ఈ యొక్క నూతన గృహాన్ని బట్టి ఇదిగో దేవుడి ఈ కుటుంబ పక్షంగా మనం ఆరాధించుకున్నామా. స్తోత్రము 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 స్తోత్రం. మోహనోతులైన దేవ, సర్వశక్తిమంతులైన కృపగల దేవ, ప్రేమ గల నా తండ్రి ప్రభా, నీ ఘనమైన నామములో, పరిశుద్ధమైన నామములో ప్రభా ఇదిగో ఆరాధన జరుగుతుండగా నా తండ్రి ప్రభా మీరే మహిమ పొందుకొని నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి ఈ కుటుంబంలో నా తండ్రి నువ్వు చేసిన కార్యాలను బట్టి ప్రభా, ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి వందనములు 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 వందనములు. స్తోత్రములు 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 స్తోత్రములైన స్తోత్రమైన అయ్యా బిడ్డలు ఎంతగానో ప్రేమించిన దేవ, ఆశ్చర్య కార్యాల దేవ, అద్భుత కార్యాల దేవ, మీకే లెక్కలేని స్తోత్రం. ఈ బిడ్డలు ఎంతగానో ప్రేమించిన దేవుడు నా తండ్రి ఈ బిడ్డ పక్షంగా కార్యం చేస్తున్నా ప్రభా ఇదిగనైనా నీ నామములో నా తండ్రి ఇన్ని ఇదిగనైనా దీవులతో ఆశ్రయంతో నీ కుటుంబాన్ని దీవించావు అయ్యా. ఇదిగో చక్కటి ఉద్యోగం ఇచ్చాను తండ్రి ప్రభా ఇదిగనైనా అయ్యా కృష్ణకి మంచి ఉద్యోగం ఇచ్చాను తండ్రి అయ్యా. నీ నామములో కుమార్తెను కూడా నా తండ్రి పరిపూర్ణమైన స్వస్థత నీ నామములో అనుగ్రహించిన గాక. యేసయ్యా ఇదిగో నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభా, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి బిడ్డలంతా ఎంత ప్రేమనైనా నీకు అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ నామములో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేసినందుకు వందనములు 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 స్తోత్రములైనా. నిన్నంటే నీకెందుకు ఈ ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ మీరు యేసయ్యా. మర్చిపోవెందుకు నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను విడిసిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కరగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. అవును ప్రియ దేవుని బిడ్డల, ఈ బిడ్డలు ఎంత కష్టపడ్డారు. ఇదిగో ఉత్సవంలో వేదల్లో ఇదిగో దేవుడి వైపు చూసినప్పుడు, ఇదిగో బిడ్డ విషయంలో ఇదిగో ముఖ్యంగా దేవుడి పక్షంగా ఇదిగో ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో దేవుడి పక్షంగా తోడుకొని సహాయం చేసిన దేవుడు ఇదిగో దీనత్వంలో నుండి ఇదిగో దీనత్వము కలిగి దేవుడి సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఇదిగో దేవుడు కార్యం చేశాడు. ఇదిగో దేవుడి సన్నిధిలో బిడ్డలు ఇదిగోనైనా ఒకసారి ఇదిగో పని బట్టలు ఉండి లేకపోయినప్పటికీ దేవుడు బిడ్డలు ప్రేమిస్తూనే ఉన్నాడు. కష్టాల్లో నష్టాల్లో వేదల్లో బాధల్లో కనిగంట వడగంటలో వేదల్లో సోదరుల్లో దేవుడు తోడుగా ఉండి సహాయం చేసిన దేవునికి ఆరాధించుకున్నామా, ఆరాధించుకున్నామా. ఎంత గొప్ప ప్రేమమయుడు మన దేవుడు. ఇదిగో దేవుడు మనని ఇదిగో ధనవంతులు చేయటానికి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు, ఇదిగో మన పక్షంగా కార్యం చేసే దేవుడు. ఓ దీనత్వంతో కదిగో దేవుని యొక్క సన్నిధిలో దీన మనసు కలిగి ఎవరైతే దేవుడి వైపు చూస్తారు, దేవుడు నేను సహకారం తోడుకుంటాను అని చెప్పిన దేవుడు. అమ్మ నిన్ను మర్చిపోలేదు దేవుడు. నువ్వు ఒకేలా దేవుడు మర్చిపోయావో కానీ, దేవుడు ఆనందించడం మర్చిపోయావో కానీ, ప్రార్థన చేయడం మర్చిపోయావో కానీ, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిన్ను మర్చిపోయినా నన్ను మర్చిపోలేవు,
నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలే. సంపూర్ణ సంతోషము నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో. సంపూర్ణ సంతోషము నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలు నడిపినా నీ అంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా. ఏ దారిలు నడిపినా నీ అంటే నడిచొస్తా. విశ్వానికి గంట నీవే నా గమ్యము. ఈ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి గంట నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతల రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ ప్రభువా గారు వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ ప్రభువా వరదూత వారి పగలరా పరిశుద్ధ నిన్ను పాడవాడు బాగుండాలి. లోపలేనమ్మా పరిశుద్ధ పరిశుద్ధ
పరమానంద ప్రేమ మైకిల్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ మైకిల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన కట్టి పరిశుద్ధుడు 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 అని ఆత్మ వరములిడోనాత్మ పరిశుద్ధాత్మ వరము తండ్రి పరిశుద్ధాత్మ నామములో కటింగ్ చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ రఘునాత్మ వరము వరదుతానైనాని వాణి సకలరా. చిన్న ప్రార్థన చేస్తాం.